ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ చిత్త ప్రకారంగా మీ యొక్క ఆలోచన మేరకు ప్రభువా మీ సహాయం దయచేసి మీరు గొప్ప కార్యము చేసి మీ నామాన్ని ఘనపరుచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించి ఆదరించి కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. యేసయ్యా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా.
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా యేసయ్యా నీవే 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 నీవే, నా బలమంతా యేసు, నా బలమంతా. సంగమంతా స్వరమైతే బిగ్గరగా యేసయ్యా నీకే స్తోత్రం. బలమంతా నీవేనయా, ఓ, నా బలమంతా నీదేనయా, నీవే నా బలమంతా నీవేనయా, రవశకెరెరెరె బలమంతా నీవేనయా. నా బలమంతా నీవేనయా. ఈరోజు మన ధ్యానాంశము మినిస్ట్రీ ఆఫ్ శామ్యూయల్, సమూయేలు పరిచర్య అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమూయేలు పరిచర్యను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు పరిచర్యలో మనకు కనబడుతున్నటువంటి అత్యంత కీలకమైన, అత్యంత శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ మాటను ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదువుదామా? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ఏలి అను దైవజనుని ఎదుట, ప్రధాన యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఈ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. 3 పేర్లు, వాటి అర్థాలు. ఆ అర్థాల్లో ఉన్న గూఢార్థం మీతో చెప్పాలని కోరుతున్నా. మొదటి పేరు ఎల్కానా. ఎల్కానా అనేటటువంటి యొక్క వ్యక్తి పేరుకు అర్థం ఏంటంటే ద జీల్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు, సంపాదింపబడినవాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత సమకూర్చబడినవాడు, దేవుని చేత విమోచించబడినవాడు అని అర్థం. ఎల్కానా అనగా దేవుని కొరకు ఆసక్తి కలిగినవాడు, సంపాదించువాడు, దేవుని చేత సృష్టించబడినవాడు,
దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత విమోచించబడి సమకూర్చబడినవాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు హన్నా. హన్నా అనే పేరుకు అర్థం ఏంటంటే టు బెండ్, వంగుట, దయ. వేరే వారి కంటే తక్కువగా ఎంచుకున్న స్త్రీ. టు ఫేవర్ అనగా దయ కొరకు కనిపెట్టిన స్త్రీ. విన్నపము ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి స్త్రీ. ఆమె బతిమాలినటువంటిది అని అర్థం, ప్రార్థించినది అని అర్థం, యాచనలు విజ్ఞాపనలు చేసిన స్త్రీ అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, ఇక మూడవ వ్యక్తి సమూయేలు. సమూయేలు అనగా శామ్యూల్, ఇంగ్లీష్లో మనం శామ్యూల్ అని అంటున్నాం. షమా ఎల్. షమా మీన్స్ టు హియర్ ఆర్ టు లిసన్ ఇంటెలిజెంట్లీ, జ్ఞానముతో వినుట లేదా తెలివిగా వినటం. దేవుడు చెప్పే మాటను, సర్వశక్తుడైన దేవుని మాటను తెలివిగా వినేవాడు అని అర్థం. అలాగే దేవుడు హన్నా చేసిన ప్రార్థన విన్నాడు. ఇదిగో నేనున్నానని సమూయేలును హన్నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడు పేర్లలో దేవుని చేత కొనబడిన వాడు దయ చూపించి ప్రార్థనను ఆలకించి ప్రార్థనను విని ప్రార్థనకు జవాబుగా సమూయేలును ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇతడు చేసిన పరిచర్యకు నేను పెట్టిన మొదటి పేరు మినిస్ట్రీ ఆఫ్ సర్వింగ్, సేవా పరిచర్య. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ పరిచర్య ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లిసనింగ్. వినే పరిచర్య చేయడం ప్రారంభించారు. వినే పరిచర్య, సేవా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు ఇప్పుడు వినే పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమూయేలు చేసిన మూడవ పరిచర్య ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరిచర్య. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు దయచేసి. అందులో సమూయేలు ఇశ్రాయేలీయుల అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. దైవజనుడు అంటున్నాడు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తా. అందులో సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది పోసి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఈ దినము ఆ దినమందు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకోండి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తెచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడి పానార్పణము, అందరు చెప్పండి. పానము అంటే ఏంటి? వాటర్. ఇది దేవుని సన్నిధిలో నిలిచి ఏం చేశారు అంటే వాళ్ళు అట్లా పోశారు. పానార్పణం అంటే కొంచెం పోసి కొంచెం ఉంచినట్టు కాదు, ఇప్పుడు నేను ఉంచినట్టు కుమ్మరించారు. అలా కుమ్మరించారు. దాన్ని ఏమంటారు? పానార్పణ. ఏ అర్పణ? పానార్పణ. ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని చూశారు కదా, నేను చేసిన ఈ విషయాన్ని చూశారు కదా. మీ అందరూ కూడా ఏం చేస్తారు? దేవుని సన్నిధికి వచ్చారు. మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో దిమ్మరించండి, కుమ్మరించండి. పానార్పణముగా నేను పోయబడుచున్నానని ప్రభు చెప్పాడు. మీకు తెలుసా?
పానార్పణము. పానార్పణము అంటే ఒక నీళ్లు గన పోసినట్టుగా నా జీవితాన్ని మీకోసం ధారపోస్తున్నాను. అలాగే మీరు దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుని దగ్గర నుంచి ఏదో పట్టుకుపోదామని వస్తే, మీరు పానార్పణముగా పోయబడి దేవుని సన్నిధిలో మీరు మీ హృదయాన్ని కుమ్మరిస్తే మీ జీవితంలో దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సర్దారులకు భయపడుతున్నారు. ఫిలిష్తీయ సర్దారులకు భయపడుతున్నారు. సర్దారులకు భయపడి దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లు మా కొరకు ఆయన ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనం చేశారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయటం మానవద్దయ్యా, మేము ఎందుకంటే భయపడుతున్నాం, వాళ్ళు వచ్చి ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు అని వీళ్ళు భయపడుతున్నారు. దేవుని బిడ్డలు భయపడుతూ ఉంటే సమూయేలు అంటున్నాడు, ఇప్పుడు మీరేం చేయాలంటే నేను ప్రార్థన చేస్తా, ఓకే, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఓకే, కానీ మీరేం చేయాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే 1 సమూయేలు 7:3 సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏంటి మీరందరూ కూడా మీరు అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీరు ఇశ్రాయేలీలే, కానీ మీరు ఎవరి వైపు తిరిగారు? అన్య దేవతల వైపు తిరిగారు. అంటే జీవం గల దేవుడు మీ జీవితంలో కార్యం చేయడం అనుకున్నారా? అందుకనే అన్య దేవతల వైపు తిరిగారా? ఇక్కడ పవర్ లేదని ఎటో వైపు తిరుగుతున్నారా? దేవునికి స్తోత్రం. అన్య దేవతల వైపు తిరుగుతున్నారా? అయితే మీరు మళ్ళుకోండి. హల్లెలూయా ఏం చెప్పండి. ఆమేన్. మీరందరూ కూడా ఇటే చూడండి. నేను నా వైపు చూడండి. బైబిల్లో తర్వాత చూద్దరు కానీ ఇటు చూడండి. దేవునికి స్తోత్రం. ఇటువైపు చూడాలి. వాళ్ళు ఏంటంటే అటు చూస్తున్నారు. అటు చూసే వాళ్ళందరికీ ఇటు చూడాలంటే నా వైపు మళ్ళండి. మీరు ఎటువైపు చూస్తారంటే నా వైపు మళ్ళుకోండి. మీరు అన్య దేవతల వైపు తిరిగారు, అష్టారోతు దేవతల వైపు తిరిగారు. యు టర్న్ యువర్ సెల్ఫ్ టు ద ఫారెన్ గాడ్స్. నువ్వేం చేసావంటే అన్య దేవతల వైపు తిరిగావు. ఇప్పుడు నా వైపు మళ్ళుకున్నటువంటి నీవు ఏం చేస్తావంటే, మళ్ళుకున్న నీవు వాటిని మీ మధ్యలో నుంచి తీసేయాలి. మళ్ళుకున్నటువంటి మనము మధ్యలో నుంచి వాటిని తీసేయాలి. మధ్యలో నుంచి అంటే ఇదిగో ఇక్కడి నుంచి తీసేయాలి. ఈ గుండెల్లో నుంచి ఏదైతే నువ్వు ఇక్కడ నింపావో దాన్ని ఇక్కడ నుంచి తీసి అవతల పడేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు నీకు ఐడల్గా ఉన్నారో నాకు తెలియదు. యూ మే బీ కీపింగ్ సమ్ ఐడల్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. హూ ఈజ్ యువర్ ఐడల్ దిస్ మార్నింగ్? హూ ఈజ్ యువర్ ఐడల్? నీ విగ్రహం ఏది అనంటే, మై జాబ్ ఈజ్ మై ఐడల్, మై ఫ్రెండ్ ఈజ్ మై ఐడల్, మై వైఫ్ ఈజ్ మై ఐడల్, మై హస్బెండ్ ఈజ్ మై ఐడల్, మై డాటర్ ఈజ్ మై ఐడల్. నా కూతురే నాకు విగ్రహం, నా కుమారుడే నాకు విగ్రహం, నా భర్తే నాకు విగ్రహం, నా భార్య నాకు విగ్రహం, నా డబ్బే నాకు విగ్రహం, నా జాబే నాకు విగ్రహం. ఈ విగ్రహాన్ని తీసి పక్క పడేయండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. మళ్ళుకుందాం, తీసేద్దాం. పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయములను తిప్పుదాం. పట్టుదల లేకపోతే అవి ఊరికి తిరిగిపోతా ఉంటాయి. అక్కడేదో ఉందో ఇక్కడేదో ఉందో అని మనం పట్టుదలతో దీన్ని గట్టిగా బట్టి తిప్పకపోతే, దీన్ని తిప్పాలంటే నేనేం చేయాలి? పట్టుదల కలిగి శక్తి అంతా ఉపయోగించి దీన్ని ఏం చేయాలి? తిప్పాలి. అయితే దేవునికి స్తోత్రం. పట్టుదల కలిగి మన హృదయాన్ని లోకం తట్టుగా నువ్వు తిరగాల్సింది, సీరియల్ తట్టుగా తిరగాల్సింది, సినిమా తట్టుగా తిరగాల్సింది, లోకం తట్టుగా నువ్వు తిరగాల్సింది జీవము గల దేవుని వైపు. హల్లెలూయా. జీవము గల దేవుని వైపు నువ్వు తిరగాలి. ఎప్పుడైతే తిరిగి ఆయనను మాత్రమే సేవించాలి. నీవు మాత్రమే, ఇంకెవరు కాదు. ఆర్ ఎలోన్, యు ఎలోన్. నువ్వొక్కడివే, ఇంకెవరు కాదు. నిన్నే సేవిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నేను 2, 3, 1, 2, 3 పెట్టుకొని దీన్ని అలా కాదు, నిన్నే సేవిస్తా. ఎప్పుడైతే ఆయన సేవించడం ప్రారంభించారో ఉరుములు ఉరవడం ప్రారంభించబడ్డాయి, మెరుపులు మెరవడం ప్రారంభించబడ్డాయి. ఓ శత్రువు మీద ఉరుములు ఉరుమై దేవుడు తన ప్రజలకు గొప్ప విజయాన్ని దయచేశాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమూయేలు ఏం చేశాడంటే, సమూయేలు అక్కడే చూస్తే మందలో చిన్న గొర్రెపిల్ల ఉంది. అప్పుడే పాలు తాగుతుంది. ఎవరి దగ్గర? తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. గొర్రెపిల్లని తీసుకొచ్చి ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో దాన్ని వధించాడు. వధించి దేవునికి సర్వాంగ బలిగా దాన్ని సమర్పించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడేముందంటే బలి ఉంది, ప్రార్థన ఉంది, బలి ఉంది, ప్రార్థన ఉంది, బ్లడ్ ఉంది, ప్రేయర్ ఉంది, బ్లడ్ ఉంది, ప్రేయర్ ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మీరు మారిని చెప్పారు, నేను అన్నాను. బ్లడ్ ఉంది. ఏ బ్లడ్ కావాలి? ఓ జీసస్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల, పాలు విడవని గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ఓ అప్పుడే యవన వయసులోకి వచ్చిన 30 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు, చాలా చిన్న వయసులో ఉన్నటువంటి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను తీసుకుని వధించి దాన్ని సిలువలో బలియాగము చేసిన తర్వాత సర్వాంగ బలిగా, అంటే అన్ని విధాలైనటువంటి సర్వాంగ బలిగా ఆయనను అర్పించిన తర్వాత ఆయన రక్తం ఉంది, ప్రార్థన ఉంది. హల్లెలూయా చెప్పండి. రక్తం ఉంది, ప్రార్థన ఉంది. రక్తము ఉండాలి ప్రార్థనలో. రక్తం లేకపోతే నీ ప్రార్థన సున్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి చేసే చిన్న ప్రార్థన ఎందుకు కాదు, అద్భుతమైన కార్యం దాని ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రార్థనలో రక్తం ఉంది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేతుల్లో ఏంటంటే ఓడిపోయారు. వారిని ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఆమేన్. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఓడించింది ఇశ్రాయేలీయుల దేవుడా? అందరూ కూడా మాట్లాడాలి. ఓడించింది ఇశ్రాయేలీయుల దేవుడా? మరి ఇశ్రాయేలీయులు అంటున్నాడు. ఆయన పనంతా ఆయన చేసి ఆయన ఏం చేస్తాడంటే మన పేరే అక్కడ పెడతాడనమాట. హల్లెలూయా. అంతా ఆయనే చేస్తాడు. లాస్ట్లో నీ పేరు పెడతాడు. నువ్వు అనుకుంటావు నీ తెలివి తక్కువతనంతో, అబ్బా నా తెలివి, నా జ్ఞానం, నా వల్ల ఇదంతా అయింది అని తెగ మురిసిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలా కుదరదన్నమాట. దేవుడే చేసి నీ పేరు వేసినప్పుడు నాదేముంది నాయనా, అంత నువ్వు చేసి నా పేరు పెట్టావు, ఎంత గొప్ప దేవుడు నాయనా, స్తోత్రం అయ్యా, హల్లెలూయా నాయనా, నీకు వందనాలు ప్రభువా అని చెప్పాలిగా. ఏమ్మా చెప్పాలా వద్దా? బ్రదర్ చెప్పాలా వద్దా? సిస్టర్ చెప్పాలా వద్దా? అంత నీకు జయం ఇచ్చింది ఎవరు? నీకు పరీక్షల్లో విజయం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? వ్యాపారం ఇచ్చింది ఎవరు? అలాగే ఇంటిని ఇచ్చింది ఎవరు? భార్యని ఇచ్చింది ఎవరు? పిల్లని ఇచ్చింది ఎవరు? అన్యాయనే. ఇప్పుడు ఆయన అన్నీ ఇచ్చి ఏం చేస్తాడు? ఎవరు పేరు పెట్టాడంటే అక్కడ ఇశ్రాయేలీయుల పేరు పెట్టాడు. నీ పేరు పెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు వల్లే ఇంత అయిందని. కాదు, యేసయ్య. ఎంత ఇల్లు కట్టానంటే ఏమనుకుంటున్నారు? ఎంత లోన్ తీసుకున్నాను అనుకుంటున్నారు? ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నారు? సాక్ష్యమేమో దేవుడి దేవాళ్ళు ఇల్లు కట్టుకున్నానండి అన్నది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరైనా పక్కింటి ఆవిడ వస్తే ఇది చెప్తే దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. వీరేమంటాడంటే నీకు ఇల్లు అనవసరం, తొందరగా నువ్వు అమ్మాలికి, అంతే. నీకు ఇల్లు అనవసరం. ఎందుకంటే పక్కింటి వాళ్ళతో నువ్వేం చెప్పావు? ఎంత లోన్ అండి అసలు, నిజంగా మొత్తం చెమటంతా కార్చి ఎంత కష్టపడి ఇంత మంచి ఇల్లు కట్టుకున్నావు అండి అన్నాను. సాక్ష్యం ఏమో పాస్టర్ గారి ముందు ఏం చెప్పావు? అసలు నిజంగా అండి పాస్టర్ గారు మీ ప్రార్థనేనండి, సంఘ ప్రార్థనేనండి, నిజంగా పలానా అమ్మగారు ప్రార్థన చేశారండి, అయ్యగారు ప్రార్థన చేశారండి, అందుకని మేము ఇల్లు కట్టుకోగలిగామండి బాబు అని చెప్పి ఇప్పుడేమంటున్నావు అంటే ఏమనుకుంటున్నా? ఎంత కష్టపడ్డానో నీ సంగతి ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? అందుకనే అత్యంత వేగంగా దాన్ని అమ్మించే పని చేస్తాడు ఆయన. పొరపాటున అలాంటి పనులు చేయకండి.
ఇప్పుడు కావాలనే ప్రార్థన చేస్తాం. మీరు మళ్ళీ అమ్మితే మళ్ళీ కొనాలంటే మళ్ళీ నేను ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోవాలి. కట్టిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. అంతా నీ కృపేనైనా. హల్లెలూయా. అంతా నీ కృపే ప్రభువా. హల్లెలూయా. ఈ ఉద్యోగంలో శాలరీ వచ్చిన అంతా నీ కృపేనైనా. ఇంత డబ్బులు సంపాదిస్తానని నా కల్లో నేను అనుకోలేదయ్యా. ఈ శాలరీని బట్టి నీకు వందనాలు అను. దేవునికి స్తోత్రం. ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్ వస్తూనే ఉంటుంది. ఆగదు, పెండింగ్ పడదు, వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వే చూస్తావు, నిజమే కదా అని ఆలోచన చేస్తావు. నిజ దేవుని కృప ఇదే. హల్లెలూయా. నీతో పాటు వేరే వాళ్ళు ప్రైవేట్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకేమో ఎంత, నీకేమో ఎంత. వాళ్ళకేమో బెట్టెడ్ అంత, నీకేమో మోరంత. మోరంత ఇచ్చినా కానీ ఆహా ఇంకా కొంచెం పెరిగితే బాగుండేదే అని చెప్పేసానంటే మంచిదే. పెరిగితే తప్పేం లేదు, ఊరికే పెరుగుతూనే ఉండాలి. అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట, ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఎవరైనా సమూయేలును దేవుడు వచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అంటాడా అండా అనేది మీరు ఒకసారి మీ అందరూ కూడా నా వైపు చూసి చెప్పండి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని సమూయేలును దేవుడు అంటాడా? మరి సమూయేలు పరిచర్యను మెచ్చుకునే దేవుడు ఇక్కడ 29 సంవత్సరాల నుంచి నేను పరిచర్య చేస్తున్నా. ఒకవేళ దేవుడు ఈరోజు వచ్చి ఆయన నిలబడి ఏం పరిచర్య చేస్తున్నావా అని చెప్పేసి అని అంటాడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను అంటాడా? మీరేమనుకుంటున్నారు? అంటారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరిని బట్టి సంతోషం. ఎవ్రీవన్ వాంట్స్ టు బీ అప్రిషియేటెడ్. ప్రతి వారు కూడా అభినందించబడాలని కోరుకుంటారు. సో ఇఫ్ యూ అప్రిషియేట్ సమ్వన్, డోంట్ కీప్ ఇట్ ఇన్, కీప్ ఇట్ ఎ సీక్రెట్. Everyone wants to be appreciated. So if you appreciate someone, don't keep it a secret. ఈ అప్రిసియేషన్ అనేది గుండెలో పెట్టుకుంటాం. తెలుగు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, నేను తమిళ వాళ్ళకి వచ్చి చెప్పను, కన్నడ వాళ్ళకి వచ్చి చెప్పను, మలయాళం వాళ్ళకి వచ్చి అసలే చెప్పను. తెలుగు ప్రజల గురించి చెప్తాను. ఎలాంటి వాళ్ళు అంటే, అభినందన అనేది గుండెల్లో ఉంటుంది కానీ నోట్లో నుంచి పెదాల నుంచి బయటికి రాదు. భార్య చేసిన వంట బాగుంది అని పెదాల నుంచి మాత్రం రాదు. చేస్తూనే ఉంటాం, తింటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం, తింటానే ఉంటాం, ఉతుకుతూనే ఉంటాం, వేసుకుంటానే ఉంటాం. కానీ ఎప్పుడు అభినందన నోట్లోంచి రాదు, లోపల ఉంటుంది మళ్ళీ, కానీ బయటికి రాదు. మనం ఇందాకే చెప్పా, నా పక్కన కూర్చున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాను. అభినందన అనేది కొంతమందిని వాళ్ళు బ్రతికుండగానే అభినందించాలి. మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉండడం మీకు భాగ్యం. వాళ్ళు శాపం కాదు, వాళ్ళు దరిద్రం కాదు, వాళ్ళు దీవెనకరం. మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరినైనా అభినందించాలి అని అంటే ఇదే రైట్ టైం. ఇదే రైట్ టైం. అభినందించడానికి ఆలస్యం చేయొద్దు. ప్రభు సన్నిధిలో నేను సమూయేలును, ఎంత మంచోడువయ్యా, చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు అమ్మా అని ఏడ్చుకుంటా పరిగెత్తుకుని పారిపోకుండా మందిరంలో ఉండి, అంత పెద్ద దైవజనుడు ముందు, సీనియర్ ముందు, జూనియర్, సబ్ జూనియర్, ఎంత చిన్న పిల్లోడు పరిచర్య చేశాడు, సేవా పరిచర్య చేశాడు, వినే పరిచర్య చేశాడు, ప్రార్థన పరిచర్య చేశాడు. అందుకే ప్రయోజకుడయ్యాడు.
యాజకుడయ్యాడు, రాజులను అభిషేకించేవాడయ్యాడు, ప్రవక్తగా స్థిరపడ్డాడు. దేవుని ఆశీర్వాదం సమూయేలు మీదకి వచ్చింది. అలాగూ మనమందరం కూడా దేవుని మహిమార్థమై నిలుచుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఎంత మంచి దేవుడు. మీరు మాట్లాడుతుంటే మేము వినకుండా ఉండలేము నాయన. సమూయేలు పరిచర్యలో సేవా పరిచర్య, వినే పరిచర్య, ప్రార్థించే పరిచర్య, ఈ 3 రకాలైన పరిచర్య చేసి తన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసే వాళ్ళలో సమూయేలును మీరు ఉంచినందుకు వందనాలు. మేము కూడా నైనా దైవజనుని ప్రార్థన ద్వారా నా కుటుంబం మీద మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు, దీవెనల కొరకు వందనాలు, అద్భుతాల కొరకు వందనాలు, ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు, ప్రమాదాలు తప్పించినందుకు వందనాలు, పరిస్థితులు మార్చినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు. నీ కృప అందరి మీదకు వచ్చును గాక. నీ సమాధానం అందరి మీద నిలుచును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.